నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ నెల 5న థగ్ లైఫ్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ఆడియో ఫంక్షన్ చెన్నై వేదికగా జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలు చేశాడు. దీంతో కన్నడ నాట నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ భాష సంఘాలైతే కన్నడ ప్రజలకి కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ రిలీజ్ని అడ్డుకుంటామని ప్రకటించాయి. కమల్ మాత్రం ప్రేమతో మాట్లాడిన మాటలకి క్షమాపణలు ఉండవని చెప్పాడు. దీంతో కన్నడ నట థగ్ లైఫ్ రిలీజ్ పై టెన్షన్ నెలకొని ఉంది. ఈ క్రమంలో థగ్ లైఫ్ రిలీజ్ కోసం కమల్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు. తన సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా వేసిన ఆ పిటిషన్లో థగ్ లైఫ్ విడుదలకి ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, చలనచిత్ర వాణిజ్య విభాగాలకి ఆదేశాలు జారీ చేయాలి. స్క్రీనింగ్ కి తగిన భద్రత కల్పించేలా కూడా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్కి సూచనలు జారీ చేయాలని సదరు పిటిషన్లో పేర్కొన్నాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్లో త్రిష, శింభు, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, నాజర్, అశోక్ సల్వాన్, జాజు జార్జ్ కీలక పాత్రలు పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. గ్యాంగ్స్టర్ డ్రామాగా థగ్ లైఫ్ తెరకెక్కింది.